నెల్లూరు నగరంలోని ఓవెల్ విన్లైట్ పాఠశాలలోని ప్రాంగణంలో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలు నర్సరీ, ఎల్కేజీ 1, 2, 4, 6, 8వ తరగతి విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు సుమారు 198 రకాల నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జగన్నాథలక్ష్మి మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకత, శక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అంతేకాక విద్యార్థులందరూ కూడా ఈ ప్రదర్శనలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రైమరీ విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్నాథలక్ష్మి. నేను ఓవెల్ విన్లైట్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన విన్లైట్ స్కూల్లో సైన్స్ లాంచర్ 2 ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి మొత్తం 230 ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 230 మంది విద్యార్థులకు గాను 198 ప్రాజెక్ట్స్ని మనం ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన క్లాసెస్ వచ్చేసి 1st, 2nd and 4th. దీంట్లో పిల్లలు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనము విని నేర్చుకోవడం కంటే, చూస్తూ నేర్చుకోవడం కంటే చేస్తూ నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని పిల్లల చేత ప్రాజెక్ట్స్ చేపిస్తూ వాళ్ళల్లో ఆలోచన శక్తిని పెంపొందిస్తూ ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి ఆలోచన శక్తితో పాటు ప్రపంచానికి, మన సొసైటీకి ఇంకేం అవసరాలు ఉన్నాయి, ఇంకేవి బెటర్గా చేయొచ్చు అనే ఆలోచనని పెంపొందించేలాగా మనం పిల్లలకి సజెషన్స్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మాకు కోఆపరేట్ చేసిన మా మేనేజ్మెంట్ అందరికీ మా కృతజ్ఞతలు. ముందుగా మా డైరెక్టర్ గారు ఆర్ వేణు గారికి, మా సిఇఓ ప్రమీలా గారికి, మా జిఎం గారు మహదేవయ్య గారికి, మా ఈడీ బాలు గారికి, మా డీజీఎంస్కి, మా ఏజీఎంస్కి, మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని ముందుండి నడిపించిన మా కన్వీనర్స్ శశికళ మేడంకి మరియు మమతా మేడంకి, మా ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ భాగ్యారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. నమస్కారం.
అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.